పవిత్రమైన నాగుల చవితి నాడు పెన్నాన్ని ఎందుకు పెట్టకూడదు? అలాగే పాలపిండిని ఎందుకు ప్రసాదంగా పెడతారు? అంటే మన హిందూ ధర్మంలో ప్రతి పండగకి ఒక ప్రత్యేకత, అలాగే ప్రసాదంకి ఒక అర్థం ఉంది. పూర్వకాలము వంటలని నేలపైన పొయ్యి కట్టెలు పెట్టి వంట చేసేవాళ్ళు. అయితే ఈ పాములనేవి నేల మీద తిరుగుతూ ఉంటాయి, అలాగే కొన్ని జీవరాశులు తిరుగుతుంటాయి. నాగమ్మకి పూజ చేసే ఈరోజు ఎటువంటి హాని ఏ ప్రాణికి కలగకుండా ఉండడం కోసం ఈరోజు పొయ్యి మీద పెన్నం పెట్టకూడదు అంటారు. ఆ షెగకి ఏదన్నా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు. మరి నైవేద్యంగా పాలపిండిని ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఈ పాలపిండి శరీరంలోని మెటబాలిజంని యాక్టివ్ చేస్తుంది. ఈ శరదృతువులలో శరీరంలోని శక్తి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహారం తినడం వల్ల శరీరం బ్యాలెన్స్లో ఉంటుంది. పాములంటేనే భయపడిన మనము ఈరోజు పాములను ఎందుకు పూజిస్తాము? ఈ నాగుల చవితి పండగ ప్రకృతిని గౌరవించాలని గుర్తు చేస్తుంది. ప్రతి జంతువుని కాపాడాలి, అప్పుడే భూమి సురక్షితంగా ఉంటుంది అని అర్థం. ఈ విషయాలు మీకు ఉపయోగపడుతుందనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరికన్నా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి.